నందమూరి బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ సినిమాల్లోనికి ఎంట్రీ ఇవ్వనుండడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఈ నేపథ్యంలో అసలు వారసులను హీరోగా లాంచ్ చేయడం, మొదటి సినిమాతోనే హిట్ కొట్టించి ఇండస్ట్రీలో హీరోగా నిలబెట్టడం అంత ఈజీనా అంటే కాదనే చరిత్ర చెప్తుంది. విచిత్రం ఏమిటంటే వారసుల డెబ్యూ మూవీస్ ని మనం పరిశీలిస్తే సక్సెస్ రేటు చాలా తక్కువగా కనిపిస్తుంది. వారసత్వం నిలబెట్టిన హీరోలు కూడా చాలా తక్కువ మందే కనిపిస్తారు. ఒకసారి సినీ చరిత్రలోనికి వెళితే ఎన్టీఆర్ కుమారుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన బాలకృష్ణ అంతకుముందు తండ్రితో కలిసి చాలా సినిమాలు చేసిన మొదటిసారిగా సోలో హీరోగా చేసిన సాహసమే జీవితం సినిమా ఫ్లాప్ అయ్యింది. డిస్కో కింగ్, జననీ జన్మభూమిల ఫ్లాప్స్ తర్వాత మంగమ్మ గారి మనవడితో కానీ బాలయ్యకి సోలో హిట్ దక్కలేదు. అక్కినేని నాగేశ్వరరావు కుమారుడు నాగార్జున డెబ్యూ మూవీ విక్రమ్ కూడా ఫ్లాప్ అయింది. కెప్టెన్ నాగార్జున అరణ్యకాండల తర్వాత మజ్నుతో హిట్ కొట్టాడు నాగార్జున. చిరంజీవి తమ్ముడిగా రంగ ప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్ కూడా తన డెబ్యూ మూవీ అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాతో హిట్ కొట్టలేకపోయాడు. జూనియర్ ఎన్టీఆర్ డెబ్యూ మూవీ నిన్ను చూడాలని కూడా ఫ్లాప్ అయింది. రెబల్ స్టార్ కృష్ణరాజు వారసుడిగా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు ఇండియన్ సినిమాని వెళ్తున్న ప్రభాస్ మొదటి సినిమా ఈశ్వర్ కూడా ఫ్లాప్ అయింది. మోహన్ బాబు వారసులలో మంచు విష్ణు మొదటి సినిమా విష్ణు ఫ్లాప్ అయితే మంచు మనోజ్ మొదటి సినిమా దొంగది జస్ట్ యావరేజ్ అనిపించుకుంది. నందమూరి కళ్యాణ్ రామ్ తొలి సినిమా తొలి చూపులోనే ఫ్లాప్ అయితే నందమూరి తారకరత్న 1వ నెంబర్ కుర్రాడు కూడా ఫ్లాప్ అయింది. ఇక నాగార్జున వారసులలో నాగ చైతన్య డెబ్యూ ఫిల్మ్ జోష్ తో ఫ్లాప్ అందుకోగా అఖిల్ మొదటి సినిమా అఖిల్ తో డిజాస్టర్ అందుకుని ఇప్పటికీ సరైన సక్సెస్ లేక విజయం కోసం ఎదురు చూస్తున్నాడు. మెగా కుటుంబం నుంచి వచ్చిన మరో హీరో వరుణ్ తేజ్ మొదటి సినిమా ముకుంద ఫ్లాప్ అయింది. ఇలా ఎక్కువ మంది వారసులు తమ డెబ్యూ మూవీస్ తో ఫ్లాప్స్ ని మూటగట్టుకుంటే డెబ్యూ మూవీస్ తో సూపర్ హిట్స్ కొట్టిన వారసులు కూడా ఉన్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది విక్టరీ వెంకటేష్ గురించి. నిర్మాత రామానాయుడు వారసుడిగా రంగప్రవేశం చేసిన విక్టరీ వెంకటేష్ కలియుగ పాండవులతో సూపర్ హిట్ అందుకున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా మహేష్ బాబు రాజ్ కుమారుడితో హిట్ అందుకుంటే మెగా వారసులుగా రామ్ చరణ్ చిరుతతోను, అల్లు అర్జున్ గంగోత్రితోను, సాయి ధరమ్ తేజ్ పిల్లా నువ్వు లేని జీవితంతోను, వైష్ణవ్ తేజ్ ఉప్పినితోను హిట్స్ అందుకున్నారు. టోటల్ గా ఇలా వారసుల డెబ్యూ మూవీస్ ని పరిశీలిస్తే మనకు విజయాల కన్నా అపజయాలు ఎక్కువ కనిపిస్తాయి. దీనికి కారణం తమ అభిమాన హీరో వారసుడి మీద అభిమానులు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడంతో ఆయా చిత్రాల దర్శకులు ఆ హీరో బలాబలాలు అంచనా వేయకుండా అన్ని విభాగాల్లో ఆ హీరోని స్ట్రాంగ్ గా చూపించడం కోసం సబ్జెక్ట్ ని పట్టించుకోకుండా ఫోకస్ అంతా ఆ హీరో ఎలివేషన్ మీదే పెట్టడంతో సినిమాలు ఫ్లాప్స్ అవుతున్నాయి. దానికి ఉదాహరణ అఖిల్ అక్కినేని చేసిన అఖిల్ సినిమా. ఆ సబ్జెక్టు అఖిల్ అక్కినేనికి బాగా హెవీ అయిపోయింది. దీనిని బట్టి వారసులందరూ డెబ్యూ మూవీస్ తో హిట్స్ కొట్టడం, స్టార్స్ అయిపోవడం అంత ఈజీ కదని అర్థం అవుతుంది. సినీ వారసత్వం సినిమాలను తీసుకురాగలదు కానీ సినీ విజయాలను తీసుకురాలేదు. సీనియర్ ఎన్టీఆర్ తన అంతమంది కుమారులలో బాలకృష్ణ మాత్రమే స్టార్ ను చేయగలిగాడు. నాగార్జున తన కుమారుడు అఖిల్ హీరోగా నిలబెట్టడానికి ఇప్పటికీ ప్రయత్నిస్తున్నాడు. మోహన్ బాబు తన కుమారులు విష్ణు మనోజ్లను హీరోలుగా నిలబెట్టలేకపోయాడు. అంతెందుకు 100కు పైగా సినిమాలు తీసి ఎంతో మంది స్టార్లకు సూపర్ హిట్లు అందించిన దర్శకుడు దాసరి నారాయణరావు తన కుమారుడు దాసరి అరుణ్ కుమార్ ని హీరోగా నిలబెట్టలేకపోయాడు. స్టార్స్ గా నిలబడాలంటే కావాల్సింది వారసత్వం కాదు, టాలెంట్, హార్డ్ వర్క్, డెడికేషన్. దీనికి తోడు కొద్దిగా అదృష్టం. ఇప్పుడున్న స్టార్ హీరోలలో చాలా మంది డెబ్యూ మూవీస్ తో ఫెయిల్ అయిన ఈ క్వాలిటీస్ తోనే సూపర్ స్టార్ గా వెలిగిపోతున్నారు. ఇప్పుడు బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ కూడా ఈ క్వాలిటీస్ ఉన్న హీరోలోనే కనిపిస్తున్నాడు. అది అతడి బాడీ ట్రాన్స్ఫర్మేషన్ బట్టే మనకి అర్థమవుతుంది. సో మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టి సక్సెస్ఫుల్ గా తెలుగు సినీ పరిశ్రమలోకి లాంచ్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టు నందమూరి మోక్షజ్ఞ. నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినీ మాస్టర్. థ్యాంక్ యూ. మీ కృష్ణారెడ్డి.